ప్రత్యేక హోదా ప్రైవేట్ మెంబర్ బిల్లుపై రాజ్యసభలో మరోసారి దుమారం రేగింది. ఇది ద్రవ్య బిల్లు కాబట్టి ఈ సభలో ప్రవేశపెట్టలేమని భాజపా వాదిస్తుంటే ఆ విషయం తేల్చాల్సింది స్పీకరేనని విపక్షాలంటున్నాయి. బిల్లుపై ఓటింగ్ చేపట్టాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. చివరకు శుక్రవారం చర్చ చేపడదామని డిప్యూటీ చైర్మన్ కురియన్ స్పష్టం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లుపై రాజ్యసభలో గందరగోళం చోటు చేసుకుంది. బిల్లుపై ఓటింగ్ చేపట్టాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. వెల్లా దూసుకొచ్చి ఆందోళన చేశారు. It can be taken up on Friday with decision in the Business Advisory Committee. It is not possible to have voting today. I have to go by the rules. ద్రవ్య బిల్లును ఈ సభలో ప్రవేశపెట్టడం కుదరదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ను ఎలా ఆదుకుందామన్న అంశంపై ఇప్పుడే చర్చకు సిద్ధమని తెలిపారు. Members want a discussion on Andhra Pradesh and what we have to do for state of Andhra Pradesh. At any time I am open for that discussion. The government will respond. As far as bills are concerned, whether it's private or government, there are certain constraints in the constitution. Please read Article 110 read with Article 117. Even by a private member, a money bill can't be introduced in this house. I am on a question of jurisdiction. ప్రైవేటు మెంబర్ బిల్లును ద్రవ్య బిల్లుగా ఎలా చెబుతారని సిపిఎం సభ్యుడు సీతారాం యేచూరి ప్రశ్నించారు. That also the constitution is very clear. Read 110, 1 and 2. The leader of the house, read 1 and 2. It defines what is a money bill. 2 defines what is not a money bill. ప్రైవేటు మెంబర్ బిల్లు ఏ బిల్లు అనేది స్పీకర్ నిర్ణయిస్తారని డిప్యూటీ చైర్మన్ కురియన్ చెప్పారు. ప్రైవేట్ మెంబర్ బిల్లుపై శుక్రవారం చర్చ చేపడదామని ప్రకటించారు. కాంగ్రెస్ సభ్యుల నిరసనలు కొనసాగడం వల్ల సభను బుధవారానికి వాయిదా వేశారు.